ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ స్కీంపై తొలి సంతకం చేశారు. ఇక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. మరోవైపు పీఎంఓ అధికారులతో సమావేశమైన మోదీ దేశం ఫస్ట్ అనే నినాదంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు సౌత్ బ్లాక్ లోని పీఎంఓకు వెళ్లిన మోదీకి అక్కడి ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. మూడోసారి అధికారం చేపట్టిన ప్రధానికి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ కిసాన్ వెల్ఫేర్ స్కీంపై తొలి సంతకం చేశారు. దీంతో దేశంలోని 9,30,00,000 మంది రైతుల ఖాతాల్లో దాదాపు 20,000 కోట్ల నిధులను జమ చేయనున్నారు. ఆ తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్వహించిన ప్రధాని మోదీ మంత్రివర్గంతో సుదీర్ఘంగా చర్చించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ఈ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చ జెండా ఊపింది. దీని ద్వారా కొత్త ఇళ్లకు ఉచితంగా గ్యాసు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణాలు చేపట్టనున్నారు. కేబినెట్ భేటీకి ముందు పీఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులకు పిలుపునిచ్చారు. దేశం ఫస్ట్ అనే నినాదంతో పనిచేద్దామని పీఎంఓ ప్రజలకు ఎప్పుడూ జవాబుదారీగా ఉండాలని సూచించారు. पीएमओ सत्ता केंद्र बने, पीएमओ शक्ति केंद्र बने, ये न मेरी इच्छा है न मेरा वो रास्ता है। और इसलिए 2014 से हमने जो कदम उठाए आपने मार्क किया होगा, और पहले जो पीएमओ में रहे होंगे उनसे पूछ लेना कि पीएमओ ये सेवा का अधिष्ठान होना चाहिए, पीएमओ ये पीपल्स पीएमओ होना चाहिए, ये मोदी पीएमओ नहीं हो सकता है। और इसलिए मेरे दिल दिमाग में सिवाय 140 करोड़ कोई नहीं। మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ తొలి 100 రోజుల ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కిసాన్ వెల్ఫేర్ స్కీమ్ తో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రధాని మోదీ.